రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గురువారం కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి జిల్లా కలెక్టర్ ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు పిల్లి రామారావు, డాక్టర్ భానుమతి, పి పావన్ ప్రసాద్లు మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని వ్రాయలేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఖండించారు. ప్రపంచ మేధావి అంబేద్కర్ పై మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలు అంబేద్కర్ వాదులు మనోభావాలను కించపరచడమేనని మండిపడ్డారు. భారత రాజ్యాంగాన్ని రచించడంలో అంబేద్కర్ ఎంతో విశేషమైన కృషి చేయడం జరిగిందని అన్నారు. అటువంటి మహానేతను అవమానపరుస్తూ వ్యాఖ్యలు చేసిన మందకృష్ణ మాదిగపై దేశద్రోహం కేసు పెట్టి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు కింగ్ కుమార్ బాబు, సుబ్బారావు, నక్కా చిట్టిబాబు, బయ్య రాజేంద్ర, డేవిడ్ పాల్, రాజేంద్ర, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. యావత్ భారతదేశంలోని ప్రపంచంలో ఉన్న అంబేద్కర్ వీళ్ళందరినీ కూడా కలిచివేస్తున్న సమస్య ఇది. ప్రపంచ మేధావి అయిన అంబేద్కర్ గారిని 4వ తరగతి కూడా చదవని మందకృష్ణ మాదిగ అవహేళన చేయడం అనేది చాలా హాస్యాస్పదమైన విధి ఇది. అలాంటి మందకృష్ణ మాదిగ భారత రాజ్యాంగం ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు రాజ్యాంగాలు 15-20 సంవత్సరాల్లోనూ కుప్పకూలిపోతున్న దశలో ఉన్న దేశాలన్నీ కూడా భారత రాజ్యాంగం వైపు తిరిగి చూస్తున్న ఈ వేళ ప్రపంచ దేశాలన్నీ అంబేద్కర్ గారిని కొనియాడుతూ ఎన్నో విగ్రహాలు వెలుస్తున్న ఈ వేళ మందకృష్ణ మాదిగ అనే ఒక చిన్న మనిషి అంత మేధావిని భ్రష్టు పట్టిస్తున్నట్టుగా మాట్లాడిన మాటలు యావత్ భారతదేశ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నట్టుగా చేసిన దీనిని రాజ్యాంగ ధిక్కారంగా చట్టబద్ధమైన చర్యలు చేపట్టి అతనిని వెంటనే అరెస్ట్ చేయాలని మేమందరం కూడా యావత్ భారత అంబేద్కరీలు అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గొడవ పడే పరిస్థితులను తీసుకురావడం అనేది ఒక కుట్ర, తెలివైన కుట్ర. ఈ కుట్రదారుణ్ణి వెంటనే మేము అరెస్ట్ చేయాలని, తగిన విధంగా శిక్షించాలని కోరుతున్నాం. అలాగే ప్రపంచంలో అంబేద్కర్ని కీర్తిస్తున్నారు, అంబేద్కర్ని ఆలింగనం చేసుకుంటున్నారు. భారత ప్రజలు అన్ని తరగతుల వారు ఆలింగనం చేసుకుంటున్నారు. కేవలం మందకృష్ణ మాదిగ మాత్రం మనువాద శక్తులతో చేతులు కలిపి మనువాద భావజాలంతో దుష్ప్రచారం, విషప్రచారం చేసి అంబేద్కర్ అభిమానుల్ని ఆయన అవమానపరుస్తున్నాడు. కాబట్టి అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అతన్ని అడుగుపెట్టకుండా చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే ఈ జిల్లా కలెక్టర్కి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుకి కూడా ఉంది. ఏం చేతంటే అతను వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సామాన్యంగా ఉన్నటువంటి ప్రజల మధ్య ఒక దుష్ప్రచారాన్ని క్రియేట్ చేస్తూ ఐక్యతకు అగాధాన్ని కల్పించే చర్యకు పూనుకుంటాడు. కాబట్టి అతని దేశ బహిష్కరణలాగే ఇక్కడ సంఘ బహిష్కారంగా, రాష్ట్ర బహిష్కారం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈ విషయాలన్నీ తెలియజేస్తూ మేము సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు గారికి ఇప్పుడే ఫిర్యాదు చేశాం. అలాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేశాం. వారిద్దరూ కూడా మేము తగిన చర్యలు తీసుకుంటామని మాకు మాట ఇచ్చారు. మరి కొంతమంది తెలియని ఇప్పుడిచ్చిన యువకులకి సరిగ్గా తెలియదని చెప్పి వాళ్ళు మరి అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు, ఇది బాబు జగజ్జీవన్ రావు రాశాడు, బాబు జగజ్జీవన్ రావే దీనికి నాంది పలికాడని చెప్పి మరి దుష్ప్రచారం చేస్తున్నాడు. ఇలాంటి దుష్ప్రచారం చేసి గ్రామాల్లో ఉన్నటువంటి ఐక్యతగా ఉన్నటువంటి ఈ మాదిగల మీద మరి 2 వర్గాలుగా ప్రచారం చేస్తున్నాడు. దీనివల్ల ఒకరికొకరు కార్యక్రమం పెరిగి మరి విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. అందుకు అలాంటి వ్యక్తిని మరి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాకు రాకుండా బహిష్కరించాలి. అలాగే ఈరోజు మరి ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి వినతిపత్రం చేసాము. వారు మాటలో ఏదైనా స్వేచ్ఛ సమానత్వం ఉన్నది కాబట్టి, మాట్లాడే హక్కు ఉన్నది కాబట్టి అతను ఆ మాట్లాడలో చాలా మరి రాజ్యాంగ విరుద్ధంగా ఒకరి మీద విమర్శించి మాట్లాడుతున్నాడు. కాబట్టి దాని మీద చర్య తీసుకోవాలి. ఏ సెక్షన్ పెట్టి దాని మీద చర్య తీసుకోవాలో మీకు తెలుసు. కాబట్టి అధికారులకి మీరు ఆ సెక్షన్ పెట్టి అతని మీద అరెస్ట్ చేయాలని కోరుకుంటూ మరి మేమందరం కూడా ఈరోజు అన్ని సంఘాల నుంచి ఈ కాకినాడలో ఉన్నటువంటి సంఘాలు, ప్రజానాయకులు అందరూ కూడా కలిసి మరి ఈరోజు ఉదయం
మరి ఆయన వినతి పత్రం సమర్పించడం జరిగింది. మరి దీని మీద చర్య కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందరూ దీని మీద స్పందించాము. మీకు అందరికీ వచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క జైభీములు తెలియజేస్తున్నాను.